టెట్ ఎగ్జామ్లో యాక్టివైజ్ ప్యాసివైజ్కు సంబంధించి మోడల్ వర్బ్స్ మీద క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే మనము ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే ఆన్సర్స్ను ఈజీగా మనం ట్యాకిల్ చేసుకోవచ్చు. ఆ ట్రిక్ ఏంటిదంటే ఇక్కడ గమనించండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి నేను చెప్తా. హీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఇక్కడ గమనించండి, ఇక్కడ మోడల్ వర్బ్ ఏంటిదంటే కెన్. ఈ విధంగా కెన్ గనక క్వశ్చన్లో ఉంటే ఆన్సర్లో మనకు కెన్ బి ప్లస్ V3 ఉన్నది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో గమనించండి, కెన్ బి V3. సో కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గమనించండి. సో ఇంత ఈజీగా ఉంటాయి అన్నమాట ఆ ట్రిక్ తెలిస్తే, రైట్. సో ఆ మోడల్ ఆక్సిలరీస్ ఏమేమి ఉన్నాయి, ఆ మోడల్ వర్బ్స్, వాటి యొక్క ప్యాసివ్ ఫామ్స్ను కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి చూద్దాం. గమనించండి, కెన్ ఉంటే కెన్ బి ప్లస్ V3 ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పదము దీనితో పాటు పక్కన బి ఉండాలి, V3 ఉండాలి, అంతే, రైట్. మనం కొత్తగా వెతికేది ఏం లేదు. కుడ్ ఉంటే కుడ్ బి ప్లస్ V3, మే బి ప్లస్ V3, మైట్ బి ప్లస్ V3, విల్ బి ప్లస్ V3, వుడ్ బి ప్లస్ V3, షెల్ బి ప్లస్ V3, షుడ్ బి ప్లస్ V3, రైట్. మనం కొత్తగా ఏం గుర్తుపెట్టుకుంటలేము. ఇక్కడ ఉన్నదాన్నే పక్కన బి తగిలిస్తున్నాము, V3, రైట్. మస్ట్ బి V3, ఆట్ టు బి ప్లస్ V3. ఇంకోటి ఉంటుంది నీడ్ నాట్ బి ప్లస్ V3. సో ఈ విధంగా ఇది క్వశ్చన్లో ఉంటుంది, ఇదేమో ఆన్సర్లో ఉంటుంది. కొన్నిసార్లు మనకు ప్యాసివైజ్ను అడిగి యాక్టివైజ్ ఏంటిదని అడిగినప్పుడు బి తోటి ప్యాసివైజ్లు ఇస్తాడు కాబట్టి బి ప్లస్ V3 ఉంటుంది. బి ప్లస్ V3 కాకుండా ఈ బేస్ వర్బ్ ఫామ్ కనుక ఉన్నట్లయితే అది ఆన్సర్ అవుతుంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ రూల్ ప్రకారం మనం కొన్ని సెంటెన్స్లను చేద్దాము. ఇక్కడ గమనించండి, షీ షుడ్ ఓపెన్ ద డోర్, రైట్. ఇక్కడ గమనించండి, షీ కుడ్ ఓపెన్ ద డోర్. ఇక్కడ ఏమున్నది, కుడ్ ఉన్నది. కుడ్ ఉన్నప్పుడు మనకు గమనించండి, ఇది ఏముండాలి, కుడ్ బి ప్లస్ V3. సో కుడ్ బి ఉందా, లేదు, అంటే ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ కుడ్ బి ఉందా, లేదు, ఆన్సర్ కాదు. కుడ్ బి ఉందా, లేదు, ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. ద డోర్ కుడ్ బి ఓపెన్డ్, రైట్. సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. దే మే ఇన్వైట్ అస్. సో ఇది గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి మోడల్ ఆక్సిలరీ ఏంటిది, మే ఉన్నప్పుడు ఏముండాలి, మేబీ ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ గమనించండి, మేబీ ప్లస్ V3 ఉండాలి. ఇందులో మేబీ ప్లస్ V3 ఉన్నది. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మేబీ ఉందా, లేదు. ఇక్కడ మేబీ ఉందా, లేదు. ఇది మేబీ లేదు. సో ఇవి ఆన్సర్స్ కావు. ఫస్ట్ వచ్చేసి మనకు ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే మే తర్వాత బి ఉన్నది, తర్వాత వర్బ్ యొక్క థర్డ్ రూపం ఉన్నది. నెక్స్ట్ బిట్ గమనించండి, హీ మైట్ కంప్లీట్ ద వర్క్. గమనించండి, ఇక్కడ మైట్ ఉన్నది, రైట్. ఆన్సర్లు ఏముండాలి, మైట్ బి ప్లస్ V3 ఉండాలి. సో ఇక్కడ గమనించండి, ద వర్క్ మైట్ కంప్లీట్ ఉంది. సో మైట్ బి ఉందా, లేదు. ఇందులో మైట్ బి ఉందా, లేదు. ఇక్కడ మైటే ఉంది, లేదు. సో మైట్ ఉన్నటువంటిది ఇది గమనించండి, ఈ సెంటెన్స్ ద వర్క్ మైట్ బి. సో ఇక్కడ ఏమున్నది, మైట్ బి V3 ఉన్నది. సో ఆన్సర్ ఏమవుతుంది, మనకు బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. షీ విల్ రైట్ ఏ లెటర్. విల్ ఎక్కడుంది మనకు, గమనించండి, ఇక్కడ విల్ అనేటువంటిది మోడల్ వర్బ్. సో ఆన్సర్ ఏముండాలి, విల్ బి ప్లస్ V3. సో ఫస్ట్ సెంటెన్స్లో ఆప్షన్స్లో విల్ బి ఉందా, లేదు. థర్డ్ దాంట్లో విల్ బి ఉందా, లేదు.
ఫోర్త్ దాంట్లో విల్ బి ఉందా? లేదు. ఆన్సర్ ఎక్కడుంది మనకు? సెకండ్ దాంట్లో ఉంది. ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై హర్. సో ఈ విధంగా ఆన్సర్ను టిక్ చేసేటప్పుడు అసలు ఆ క్వశ్చన్కు సంబంధం లేని వాటిని ఎలిమినేట్ చేసేయాలి, అంటే తీసేయాలి, పక్కకు పెట్టేయాలి. అప్పుడు మిగిలిన ఆప్షన్స్లలో మనకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో వెతికితే ఈజీగా మనం ఆన్సర్స్ను ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్, దే వుడ్ హెల్ప్ మీ. దే వుడ్ హెల్ప్ మీ. సో ఇక్కడ గమనించండి, వుడ్ ఉన్నది. వుడ్ ఉంటే ఏముండాలి? వుడ్ బి ప్లస్ V3 ఉండాలి. సో ఇక్కడ వుడ్ బి ఉందా? వుడ్ హెల్ప్డ్ అని ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ వుడ్ హెల్పింగ్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. వుడ్ బి ఉందా ఇందులో? లేదు. సో వుడ్ బి ఉన్నటువంటిది ఏది? ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. దే వుడ్ హెల్ప్ మీ, దానికి ప్యాసివైజ్ దే వుడ్ బి హెల్ప్డ్ బై మీ, సారీ ఐ వుడ్ బి హెల్ప్డ్ బై దెమ్. నెక్స్ట్, వీ షల్ ఫినిష్ ద వర్క్. వీ షల్ ఫినిష్ ద వర్క్. సో ఇక్కడ మనం ఎతకాల్సింది ఏంటిది? షెల్ ఉంది. షెల్ ఉన్నప్పుడు ఏముండాలి? షెల్ ఉండాలి ప్లస్ బి ఉండాలి ప్లస్ V3 ఉండాలి. సో ఇది మనకు ప్యాసివేజ్లో ఉండాల్సినటువంటి సెంటెన్స్. సో గమనించండి, ఇక్కడ షెల్ బి ఉందా? లేదు. ఇక్కడ షెల్ బి ఉందా? లేదు. ఇక్కడ షెల్ బి ఉందా? లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. షెల్ ఫినిష్, షెల్ ఫినిష్డ్, షెల్ ఫినిషింగ్. సో షెల్ తర్వాత బి ఉన్నటువంటిది ఏది? ఇది. తర్వాత V3. సో ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇది ఆన్సర్ అవుతుంది. వీ షెల్ ఫినిష్ ద వర్క్. దానికి ప్యాసివైజ్ వచ్చేసి ద వర్క్ షెల్ బీ ఫినిష్డ్ బై అస్. సో ఆ లాజిక్స్ కనుక నేర్చుకుంటే ఆన్సర్ వెతుక్కోవడం అనేటువంటిది చాలా ఈజీ అవుతుంది. సో ఇటువంటి లాజిక్స్ తోటి నా ఛానల్లో గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్ మీద వీడియోలు కలవు కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్, యూ షుడ్ ఒబే ద రూల్స్. సో ఇందులో మనకు మోడల్ వర్బ్ ఏది? షుడ్. షుడ్ ఉన్నప్పుడు ఏముండాలి? తర్వాత బి ఉండాలి ప్లస్ V3 ఉండాలి. బి ప్లస్ V3 ఎక్కడుందో వెతుకుదాం. ఇప్పుడు ఇక్కడ అసలు షుడ్ ఉంది, ఒబే ఉంది, అంటే షుడ్ బి ఉందా? లేదు. ఇక్కడ షుడ్ ఏ ఉంది, ఇది లేదు. ఇక్కడ షుడ్ బి ఉంది, ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ షుడ్ ఏ ఉంది, ఆన్సర్ కాదు. సో ఆన్సర్ అనేటువంటిది సెకండ్ అవుతుంది. ద రూల్స్ షుడ్ బి ఒబేడ్ బై యూ. సో ఇంత ఈజీగా మనము ఆన్సర్ను టిక్ చేయవచ్చు ఎప్పుడు ఇటువంటి లాజిక్స్ కనుక నేర్చుకున్నట్లయితే. సో కంప్లీట్గా అన్ని గ్రామర్ టాపిక్స్ మీద నా ఛానల్లో ఈ విధంగా వీడియోస్ గలవు. వాటిని ప్లేలిస్ట్ పెట్టి కూడా చేశాను. పోయిన టెట్టుకు చేశాను, ఈ సంవత్సరం టెట్టుకు కూడా ఆ క్లాసెస్ కలవు. కాబట్టి ఆ ప్లేలిస్టు ఈ ప్లేలిస్ట్ రెండు చూడగలరు. అన్ని సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్, ఇక్కడ గమనించండి, స్టూడెంట్స్ మస్ట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి హెల్ప్ మన మోడల్ వర్బ్ ఏంటిది? మస్ట్. సో మస్ట్ బి ఉండాలి, V3 ఉండాలి. మస్ట్ బి ఉందా? లేదు. ఇక్కడ మస్ట్ బి ఉంది, ఇందులో మస్ట్ ఉంది, ఇందులో మస్ట్ ఉంది. మనకు మస్ట్ బి ఉన్నది ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఇది. గ్రామర్ రూల్స్ తోటి సంబంధమే లేదు, కాకపోతే ఇది గ్రామర్ రూల్ నుంచి తీయడం జరిగింది, కాకపోతే లాజిక్. తర్వాత ఇక్కడ గమనించండి, ఆర్ట్ ఉన్నది. ఆర్ట్ అంటే ఏముండాలి? తర్వాత బి ఉండాలి ప్లస్ V3 ఉండాలి. సో ఇందులో ఆర్టే ఉంది, కాదు. ఇక్కడ ఆర్ట్ ఉంది, కాదు. ఇక్కడ ఆర్ట్ ఉంది, కాదు. అంటే బి లేదు పక్కన. ఇక్కడ ఆర్ట్ టు బి ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఎల్డర్ ఆర్ట్ టు బి రెస్పెక్టెడ్ బై యూ. నెక్స్ట్, we need not buy vegetables. We need not buy vegetables. సో ఇక్కడ ఇచ్చినటువంటి మోడల్ వర్బ్ ఏంటిది? నీడ్. సో ఈ మనకు నీడ్ తర్వాత ఏముండాలి? నీడ్ నాట్ బి ఉండాలి. ఇక్కడ నీడ్ నాటే ఉంది, ఆన్సర్ కాదు. నీడ్ నాటే ఉంది, ఆన్సర్ కాదు. నీడ్ నాటే ఉంది, ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ గమనించండి, నీడ్ నాట్ బి ఉంది. సో ఆన్సర్ ఇది అవుతుంది. వెజిటేబుల్స్ నీడ్ నాట్ బి బాట్ బై అస్. నెక్స్ట్, హీ కెన్ డ్రైవ్ ఏ కార్. హీ కెన్ డ్రైవ్ ఏ కార్. సో ఇక్కడ ఇచ్చినటువంటి మోడల్ వర్బ్ ఏంటిది? కెన్. కెన్ తర్వాత ఏముండాలి? బి ఉండాలి
ప్లస్ V3 ఉండాలి. సో గమనించండి, ఇక్కడ కెన్ ఉంది, కరెక్ట్ ఆన్సర్ కాదు. కెన్ ఉంది, కరెక్ట్ ఆన్సర్ కాదు. కెన్ ఉంది, కరెక్ట్ ఆన్సర్ కాదు. కెన్ బి ఉన్నది, కెన్ బి ప్లస్ V3 ఉన్నది. సో ఆన్సర్ ఏ కార్ కెన్ బి డ్రైవెన్ బై హిమ్. నెక్స్ట్, he could answer the question. he could answer the question. ఇక్కడ ఇచ్చినటువంటి మోడల్ వర్బ్ ఏమిటిది? కుడ్. సో కుడ్ ఉంది కాబట్టి గమనించండి, ఇప్పుడు కుడ్ తర్వాత ఏముండాలి? బి ఉండాలి. ఇక్కడ కుడ్ తర్వాత బి ఉందా? లేదు. ఇక్కడ కుడ్ తర్వాత బి ఉందా? లేదు. ఇక్కడ కుడ్నే ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ గమనించండి, కుడ్ బి ప్లస్ V3 కూడా ఉండడం జరిగింది. ఇది V3. సో ఆన్సర్ ఏమవుతుంది మరి ఇప్పుడు మనకు? ఇది ఆన్సర్ అవుతుంది. ద క్వశ్చన్ కుడ్ బి ఆన్సర్డ్ బై హర్. ఈ పీడిఎఫ్ను నేను వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ లింకును నేను కింద కామెంట్లో పెడతాను కాబట్టి కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, నేను లింకును ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, దే మే వాచ్ ద మ్యాచ్. సో ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది? మే తర్వాత ఏముండాలి? మన రూల్ ప్రకారం బి ఉండాలి, V3 ఉండాలి. సో ఇక్కడ మేనే ఉంది కాబట్టి ఆన్సర్ కాదు. మేనే ఉంది, ఆన్సర్ కాదు. మేనే ఉంది, ఆన్సర్ కాదు. ఇక్కడ గమనించండి, మేబీ ఉన్నది, V3 ఉన్నది. సో ఆన్సర్ ఇది అవుతుంది. ద మ్యాచ్ మే బీ వాచ్డ్ బై దెమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హీ మైట్ రిపేర్ ద బైక్. హీ మైట్ రిపేర్ ద బైక్. సో ఇందులో వచ్చేసి మైట్ అనేటువంటిది మనకు మోడల్ వర్బ్, రైట్? మైట్ అనేటువంటిది మోడల్ వర్బ్. సో ఈ మైట్ తర్వాత ఏముండాలి మనకు? బీఈ ప్లస్ V3 ఉండాలి. ఇది ఓన్లీ మోడల్ వర్బ్స్ తోటి యాక్టివైజ్లో సెంటెన్స్ ఇచ్చి ప్యాసివైజ్లో మార్చమన్నప్పుడు మాత్రమే ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది, రైట్? ఒకవేళ ప్యాసివైజ్లో ఇచ్చిన సేమ్ రూల్ను ఫాలో కావాలి. ప్యాసివైజ్లో ఇచ్చినప్పుడు పైన క్వశ్చన్లో మోడల్ వర్బ్ బీఈ ప్లస్ V3 ఉంటుంది, కింద ఆన్సర్లో మాత్రం ఓన్లీ మోడల్ వర్బ్ మాత్రమే ఉంటుంది. సో అలా కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ మైట్ ఉన్నది, రైట్? మైట్ ఉన్నప్పుడు తర్వాత ఏముండాలి? మైట్ ప్లస్ V3 ఉండాలి. సో గమనించండి, ఇక్కడ మైట్ ఉంది. సో మైట్కు ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మైట్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. మైట్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ మైట్ బి V3 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ బిట్ చూద్దాము. షీ విల్ సింగ్ ఏ సాంగ్. షీ విల్ సింగ్ ఏ సాంగ్. సో ఇక్కడ గమనించండి, మనకి ఇచ్చినటువంటి మోడల్ వర్బ్ ఏంటిది? విల్. విల్ తర్వాత ఏముండాలి? బీఈ ఉండాలి. ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. సో ఆన్సర్ గమనించండి, ఇది ఆన్సర్. ఏ సాంగ్ విల్ బీ సంగ్ బై హర్. సో ఇక్కడ గమనించండి, విల్ బీ ఉన్నది, రైట్? విల్ బీ ఉన్నది, తర్వాత సంగ్ V3 ఉన్నది. సో అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, we would support the team. సో ఇక్కడ గమనించండి, వుడ్ అనేటువంటిది ఏమవుతుంది? మోడల్ వర్బ్ అవుతుంది. సో వుడ్ తర్వాత ఏముండాలి? బి ఉండాలి ప్లస్ V3 ఉండాలి. సో అది గమనించుదాం. ఇప్పుడు గమనించండి, టీమ్ వుడ్ అంటే ఇది కాదు, ఇక్కడ వుడ్డే ఉంది కాదు, ఇక్కడ వుడ్డే ఉంది ఇది కూడా కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ది ఆన్సర్ అవుతుంది. ద టీమ్ వుడ్ బి సపోర్టెడ్ బై అస్. నెక్స్ట్, ఐ షల్ సెండ్ ద మెసేజ్. ఐ షల్ సెండ్ ద మెసేజ్. సో ఇక్కడ గమనించండి, షెల్ ఉన్నది. షెల్ తర్వాత బీఈ ఉండాలి ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ గమనించండి, షెల్ రాంగ్, షెల్ బి రైట్, ఇక్కడ షెల్ రాంగ్, ఇక్కడ షెల్ రాంగ్. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఇక్కడ గమనించండి, యూ షుడ్ వాష్ ద క్లాత్స్. సో ఇక్కడ ఏమున్నది? షుడ్ ఉన్నది. షుడ్ తర్వాత బీఈ ఉండాలి ప్లస్ V3 ఉండాలి. గమనించండి, షుడ్ ఉంది, ఇది కాదు.
షుడ్ ఉంది, ఇది కాదు. షుడ్ ఉంది, ఇది కాదు. తర్వాత షుడ్ బి V3 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది. సో యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్కు సంబంధించి మేబీ ఇది థర్డ్ వీడియో, లాజిక్కి సంబంధించి ఇది థర్డ్ వీడియో. సో ఆ మిగతా వీడియోస్ని కూడా చూడగలరు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్, వి మస్ట్ ప్రొటెక్ట్ నేచర్. సో ఇక్కడ గమనించండి, ఏమున్నది? మస్ట్ అని ఉన్నది, రైట్. మస్ట్ తర్వాత బిఈ ఉండాలి. మస్ట్ బి, మస్ట్ అన్నీ మస్టే ఉన్నాయి. మస్ట్ బి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమున్నది? V3 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది, రైట్. ఆన్సర్ అనేటువంటిది బి అవుతుంది. నెక్స్ట్, దే కెన్ లిఫ్ట్ ద బాక్స్. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ మీరు చేయండి. ఈ ప్రశ్నకు 21 అని రాసి ప్రశ్నకు ఆన్సర్ను కామెంట్లో టైప్ చేయండి. నేను ఆప్షన్స్ చదువుతా. రైట్, హీ కెన్ లిఫ్ట్ ద బాక్స్. ద బాక్స్ కెన్ లిఫ్ట్. The box can be lifted by him. The box can lifted. The box can lifting. సో దీనికి ఇక్కడ ఏం ఆన్సర్ వస్తుంది అనేటువంటిది మీరే గమనించండి. కింద ఆన్సర్స్ చూడొద్దు, కెన్ అనేటువంటి ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఏమవుతుంది అనేది రాయగలరు. నెక్స్ట్, షీ కుడ్ క్లీన్ ద రూమ్. షీ కుడ్ క్లీన్ ద రూమ్. గమనించండి, ఇక్కడ ఏమున్నది? కుడ్ ఉన్నది. కుడ్ ఉంటే కుడ్ బి ఉండాలి, రైట్. కుడ్ ఉన్నది, కుడ్ బి ఉన్నది, కుడ్ ఉన్నది, కుడ్ ఉన్నది. మిగతా అన్ని కుడ్ ఉన్నాయి, ఇది కుడ్ బి ఉంది. సో ఇది ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఇది ఆన్సర్. సో ఈ టాపిక్కి సంబంధించి యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్కు సంబంధించి మోడల్ వర్బ్స్ మీద కనుక బిట్ ఇచ్చినట్లయితే ఇవి ఇప్పటిదాకా చెప్పినటువంటి లాజిక్స్ అన్నీ దానికి అప్లికబుల్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా మరొక్కసారి వీడియోను చూడండి, ఆ లాజిక్స్ను గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయగలరు.